దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. మూవీకి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. ఇఫ్ ఇన్ కేస్ ప్లస్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉండింటే మళ్ళీ ఏమనేవాళ్ళం తెలుసా, అయ్యో మ్యూజికల్గా లేదే అనేవాళ్ళం. సో దాని నుంచి తప్పించడం ఫస్ట్ మెయిన్ అదే బూస్ట్ అదే. అండ్ ఒక సాంగ్ ఉంటుంది అన్న బాగా రామచిలుకలు క్యాలెండర్ సాంగ్ ఉంటుంది, పాప వద్దులే ఒక్కసారి అన్నట్టు అనుభవిస్తే చాలా అనిపించేలా ఉంటుంది సాంగ్ అది. అండ్ ఇంకోటి కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కొరబడింది -1 ఓకేనా. దాని తర్వాత వచ్చేసి కథ అడ్డం తిరిగేది ఎక్కడ అంటే తల్లి క్యారెక్టర్ వల్ల కథ అడ్డం తిరుగుతుంది, ఆ ఎమోషన్ కొరబడింది -2. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన బొడ్డు పైన యాపిల్ రాఘవేంద్రరావు గారు వేసింది, ఇప్పుడు ఈ మధ్య శంకర్ కూడా వేస్తున్నాడు, జనాల మీద వేసేస్తున్నాడు. సో ఇది 2 పాయింట్స్ కదా. ఇక్కడ పార్ట్ 1లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషనల్గా అంటే జనాలు తిరస్కరిస్తారు అనేది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసలేకుంటాడు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఐ విల్ కమ్ అంటాడు. దాని తర్వాత ఎప్పుడైతే తిరస్కరణకు గురవుతాడో గో బ్యాక్ ఇండియన్ అని అంటాడో అక్కడ జరిగే సిచ్యువేషను, అక్కడ జరిగే ఎమోషన్ క్యారీ చేయడం వల్ల సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. నేను చెప్పిన నెగిటివ్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క సీన్ ఏది కమల్ హాసన్కి గో బ్యాక్ అనే సీన్ ఒకటి. అండ్ ఇంకో విషయం ఎలక్ట్రిక్ బైసికల్ పైన వెళ్తాడు, అది ఎన్ని అవర్స్ కిలోమీటర్స్ వస్తుంది చెప్పాలా, ఆయన వెళ్ళిపోతానే ఉంటాడు ఛార్జింగ్ వేసుకొని, అది చెప్పాలా కదా మాకు కూడా క్లారిటీకి ఇచ్చేటప్పుడు. సో ఈ విధంగా అండి సినిమా మీరు. అండ్ ఇంకో విషయం సేనాపతి క్యారెక్టర్ అనేటువంటిది ఎటువంటి ప్రభావం చూపదు, ఇట్స్ జస్ట్ వాళ్ళు ఒక ఎరా వాడారు. సేనాపతి క్యారెక్టర్ అనేటువంటిది పార్ట్ 3లో ఉంది. కనీసం సిద్ధార్థ్ ఒక గ్లిజరిన్ అన్న పెట్టుకుంటే కంటికి కన్నీళ్ళు వచ్చేది, ఆ ఎమోషన్ పండేది, ఆ సీన్ పండేది, అది కొరవడింది. నాకు ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన కోపం వచ్చింది. చిత్తప్ప సినిమా చూసిన తర్వాత అరే సూపర్ అనుకున్నా, కానీ ఆ ఎమోషన్ క్యారీ చేయగా అమ్మా 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 కాదు కదా, ఆ మెయిన్ అదే సీన్. సో దానివల్లనే కదా. ఇంకోటి మెంటల్గా ప్రిపేర్ చేయాలి ఏదైనా సరే. మన భారతీయుడు 2 బ్యాక్డ్రాప్ ఇదే. ఒక అవినీతి పోరాటం చేసేటప్పుడు ఫ్యామిలీకి జరిగే పర్యవసనాన్ని మీరు తట్టుకోవాలి, అప్పుడైతే మీరు రండి అని చెప్పింటే ఇంకా బాగుండేది. సో ఇంకో విషయం ఏంటంటే ఈయన చైనాకి ఎక్కడికి వెళ్ళిపోతాడు, అది ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఒకటి చూపించలేదు. కానీ వచ్చేటప్పుడు ఏం చేశాడు అని అంటే ఒక మంచి డైలాగ్ చెప్పి వచ్చాడు, ఎప్పుడైతే శరీరానికి మెడిసిన్ అవసరం అవుతుందో అప్పుడే ఇవ్వాలి అని చెప్పేసి వస్తాడు. ఇది క్లారిటీ. కానీ ఎందుకు పోయాడు అనేది క్లారిటీ ఇలా. సో మనం ఇంటి నుంచి మొక్కని పీకేయాలి అనేటువంటిది ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇది నార్మల్ డైలాగ్, యువతకు నచ్చేలా మీరు అన్నట్టు యువతకు నచ్చేలానే చెప్పారు. అండ్ ఓవరాల్గా ఏంటంటే సినిమా ఒక 24 అవర్స్ నడిస్తే కానీ మనం చెప్పాలి, ఓకేనా. అండ్ ఇక్కడ తెలివిగా ఆలోచించిన విషయం ఏంటంటే సినిమా ఆయన ఏమనుకున్నాడో నాకు తెలీదు, పార్ట్ 3 ట్రైలర్ వదిలాడు. సో జనాల కన్ఫ్యూజన్ ఇచ్చాడు, మీరు సినిమా హిట్ అనాలన్నా, బ్లాక్ బస్టర్ అనాలన్నా, సూపర్ అనాలన్నా అనకుండా మీ సావు మీరు దావండి అన్నట్టు అది వదిలేశాడు. అందరు మీరు ఎవరైనా అడగండి ఓకే అన్నా అని అంటారు, కానీ ఎందుకు అనేది చెప్పలేరు. సో సేనాపతి క్యారెక్టర్ ఇంకో విషయం, పార్ట్ 1 అప్పుడు మా నాన్న ఉన్నాడు, పార్ట్ 2 మా నాన్న లేట్ అయిపోయాడు. సినిమా రావడం కూడా లేట్ అయింది. దీనికి కోఇన్సిడెన్స్, నేను కూడా లేట్ అయిపోతాయేమో అనుకున్నా పార్ట్ 3కి, కానీ 2025 ఇస్తా అన్నాడు. సో శంకర్ గారు ఒకే పడవ పైన 3 ప్రయాణాలు చేయడం జరిగింది. ఐ థింక్ ఇట్ షుడ్ బి నాట్ రైట్, బట్ లెట్స్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. ఎస్ అండి, ఇప్పుడే భారతీయుడు 2 సినిమా